ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే దేవర మూవీకి అయితే టికెట్స్ రేట్స్ అలాగే టికెట్స్ ఐస్ అలాగే స్పెషల్ షోస్ కి మొత్తానికి అన్నిటికైతే పర్మిషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు అఫీషియల్ గా మనకి జియో అయితే రావడం అయితే జరిగింది. మరి ఆ జియోలో ఏముంది, మరి దేవర మూవీ టీం ఎంతకు అప్లై చేసింది, వాళ్ళు మనకి ఎంతకి ఇచ్చారు, మొత్తం డీటెయిల్ గా వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మీరు వీడియోని లైక్ చేసుకొని ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గత 5 సంవత్సరాలుగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మిడ్ నైట్ షోస్ అనేవి లేవు. అక్కడ ఉన్న గవర్నమెంట్ అప్పుడు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అలాగే మూవీ టికెట్ రేట్స్ కూడా వచ్చేసి చాలా వరకు అయితే తగ్గించడం అయితే జరిగింది. సో ఇది దీని వల్ల చాలా మూవీస్ కి, ముఖ్యంగా టైర్ 1 హీరోస్ కి, స్టార్ హీరో మూవీస్ కి కలెక్షన్స్ డే 1 కలెక్షన్స్ లో ఆంధ్ర నుంచి చాలా తక్కువగా అయితే రావడం అయితే జరిగింది. సో ఆంధ్రలో కలెక్షన్స్ రావడం లేదు, ఎందుకంటే టికెట్ రేట్లు తక్కువ అయితే చేశారని చెప్పి. సో టీమ్ అంటే చాలా మంది హీరోస్ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది మనం అందరం విన్నాము. చాలా మంది హీరోలు వెళ్లి గవర్నమెంట్ పర్మిషన్ అడుకుంటే మూవీ టికెట్ రేస్ వచ్చేసి మూవీకి బడ్జెట్ మాకు చూపిస్తే మేమైతే పెంచుతామని చెప్పి అప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే చెప్పింది. సో దాన్ని బట్టి వాళ్ళైతే టికెట్ రేస్ అయితే పెంచడం జరిగింది, ఐక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఆయన ఐక్స్ ఇచ్చినా కూడా స్పెషల్ షోస్ కి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు, మిడ్ నైట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. రోజు 4 షోసే ఉండేవి. సో ఇప్పుడున్న గవర్నమెంట్ కి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర మూవీ నుంచి అయితే కొత్తగా ఆంధ్రాలో వచ్చేసి అయితే మొత్తం 6 షోస్ వచ్చేసి డే 1 అయితే దేవర మూవీకి అయితే పడబోతున్నాయి, ఇంక్లూడింగ్ మిడ్ నైట్ షోస్. 12 AM నుంచి మీకు ఇష్టం ఎప్పుడైనా షోస్ అయితే వేసుకోవచ్చు. బట్ అఫీషియల్ గా షోస్ వచ్చేసి మాత్రం 1 AM నుంచి అయితే స్టార్ట్ అవుతాయి, 8 AM నుంచి స్టార్ట్ అవుతాయి, 4 AM నుంచి లేకుంటే 7 AM నుంచి మొత్తం మనకి ఆ రోజు 6 షోస్ అయితే మనం ఎన్ని షోస్ అనేది వేసుకోవచ్చు. అలాగైతే పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ పర్మిషన్ వచ్చేసి ఓన్లీ 6 షోస్ ఓన్లీ 1 డే మాత్రమే ఉంటుంది, అది కూడా ఓన్లీ రిలీజ్ డేనే. తర్వాత డే సెకండ్ డే నుంచి 5 షోస్ అయితే ఉంటాయి అనమాట. అది 9 డేస్ వరకు అయితే ఉండడం జరుగుతుంది, ఆల్మోస్ట్ 2 వీక్స్ వరకు అయితే ఉంటది అనమాట. సో ఈ టికెట్ సైక్స్ అనేవి కూడా మనకు వచ్చేసి ఇప్పుడున్న రేట్లకి, ఇప్పుడు మీరు టికెట్ రేట్ ఆంధ్రాలో ఎంత కొంటున్నారో ఉన్న రేట్లకి సింగిల్ స్క్రీన్స్ కి వచ్చేసి అప్పర్ క్లాస్ కి 110 రూపీస్ అయితే పెంచడం అయితే జరిగింది, లోవర్ క్లాస్ కి 60 రూపీస్ అయితే పెంచడం అయితే జరిగింది. సో ఇవి ఇంక్లూడింగ్ GST కూడా యాడ్ అయితే అనమాట. సో మీరు దీన్ని దృష్టిలో అయితే పెట్టుకోవాలి. అలాగే మల్టీప్లెక్స్ వచ్చేసి 135 రూపీస్ అయితే పెంచడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు మీకు ఆంధ్రాలో, మీరు ఎవరైనా ఆంధ్ర నుంచి వీడియో చూస్తున్నట్లయితే మీకు ఇప్పుడున్న టికెట్ రేట్ ఎంత, ఆ టికెట్ రేట్ కి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఈ అమౌంట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అక్కడ 150 టికెట్ రేట్ ఉందనుకో, ఇప్పుడు మల్టీప్లెక్స్ కాబట్టి 130 రూపీస్ యాడ్ అవుతుంది. అలాగే 255 అయితే టికెట్ రేట్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ లో 150 రేట్ ఉన్నది అనుకో, ఇప్పుడు 110 రూపీస్ అయితే యాడ్ అవుతాయి. సో మొత్తం 260 రూపీస్ అవుతుంది. సో ఇట్లా టికెట్ రేట్స్ అనేవి అయితే ఉంటాయి అనమాట, ఇంక్లూడింగ్ GST కూడా. సో అఫీషియల్ గా గవర్నమెంట్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది. మామ మంచోడే, నేనైతే ఇవ్వడేమో అని చెప్పి అయితే అనుకున్నాను. యూజువల్ గా తారకన్న అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా ఎటువంటి జైలుకి వెళ్ళినప్పుడు కూడా తారకన్న వచ్చి మాట్లాడలేదు అని చాలా క్వశ్చన్స్ అయితే చేశారు ఆ మీడియా సైడ్ నుంచి. సో వాళ్ళకి సరే జూనియర్ ఎన్టీఆర్ మూవీని తొక్కేస్తారు, పర్మిషన్ ఇవ్వరని చెప్పి అయితే అనుకున్నాను. ఫైనల్ గా అయితే వారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి, తెలుగు సినిమా బాగుండాలని చెప్పి ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ గారు చెన్నైలో ఉన్న ఇండస్ట్రీని తీసుకొచ్చి తెలంగాణ లేకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టారో, తెలుగుదేశం అనే ఒక పార్టీనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అండగా అయితే ఉందని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ, మన అలాగే జనసేన పార్టీ ఇద్దరు కలిసి, ఎక్స్పెషల్ మన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిది ఆ టైంలో మూవీస్ రిలీజ్ అయినప్పుడు ఎంత ఇబ్బంది చూసామో మన అందరూ తెలుసు. తన మూవీస్ కి టికెట్ రేట్లు తగ్గించడం, అలాగే టికెట్ల షోస్ వేయకపోవడము, చాలా అంటే చాలా పనులు అయితే జరిగాయి ఆయన మూవీ టైంలో. సో ఆయన మూవీ టైంలో జరిగినవన్నీ సో ఆ విధంగా అప్పుడు టికెట్ రేట్లు కూడా తగ్గించడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఇలాంటివి జరగకూడదు, మూవీ టికెట్ రేట్లు అన్ని సమానంగా అందరికి ఉండాలని ఈ టికెట్ రేట్లు కూడా పెంచడం అయితే జరిగింది. సో చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తూ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ట్వీట్ కూడా వేయడం అయితే జరిగింది. సో తెలుగు సినిమాకి కంటిన్యూస్ గా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు డిప్యూటీ సీఎం అలాగే పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చీఫ్ మినిస్టర్ గారికి, తారకన్న అయితే గ్రాటిట్యూడ్ అయితే చూపించుకోవడం అయితే జరిగింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీకు చూపిస్తున్న ప్రేమకి. సో ఇది ఫైనల్ గా. అండ్ ఇంకోటి వచ్చేసి టికెట్ రేట్స్ ఎంత ఉండొచ్చు ఒకవేళ మిడ్ నైట్ షోస్ కంటే మాత్రము. సో అక్కడ ఎంత టికెట్ రేట్స్ అమ్ముతారో ఆ టికెట్ రేట్ కి ఆన్సర్స్ అయితే వీళ్ళు చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ టికెట్ అమ్మారనుకో మిడ్ నైట్ షోస్ కి, ఆ 500 రూపీస్ కి విత్ GST ఇవన్నీ ట్యాక్సెస్ అన్ని కలిపి గవర్నమెంట్ కూడా ఇవ్వాలి. సో ఇప్పుడు దీని ద్వారా ఏమైందంటే ఈ మూవీకి ఎటువంటి బ్యాక్ మార్కెట్ ఇలాంటివి ఏం జరగవు అనమాట. సో టికెట్ మీకు అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్ లేకుంటే అక్కడ షోస్ ఇస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మీరు టికెట్లు అయితే కొనుక్కోవాలి. సో మీ ఏరియాలో ఎవరు ఫ్యాన్స్ దగ్గర ఉంటారు, ఎవరు షోస్ ఇస్తున్నారో కనుక్కోండి. షోస్ అయితే టికెట్ అయితే మిడ్ నైట్ షోస్ కి అయితే తీసుకోండి. సో అఫీషియల్ గా బుక్ మై షో లాంటి దాంట్లో అయితే ఓపెన్ అయితే చేయరు వాళ్ళు. సో ఇది గైస్ వీడియో, మీకు ఎలా అనిపించింది ఈ టికెట్ రేట్ విషయంలో అండ్ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ అప్డేట్ చేస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.